మేడం, సార్ వైజాగ్ వెళ్ళిపోయారు. కోర్టులో ఇంపార్టెంట్ కేసు ఏదో హీరింగ్ ఉందంట. మిమ్మల్ని బాబుని మీ కన్వీనియన్స్ చూసుకుని తీసుకురామని నాతో చెప్పెళ్ళారు. ఈ షర్మిలకి తానే అసలు ప్రాబ్లం అని నిజంగానే తెలియదంటావా? మరి తెలిసి ఎవరైనా సొంత కొడుకు అలాంటి భయంకరమైన కథలు చెప్తారా అసలు? అయితే కథలు చెప్తుంది వాళ్ళ అమ్మాయినని వాడికి తెలీదు. బాగుంది. నిద్రలో ఉండగా సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిన కథలు ఉదయం నిద్రలేవగానే సంహౌ రీక్రియేట్ అవుతున్నట్టున్నాయి. షర్మిల కూడా కథలన్నీ నితిన్ లాగే చిన్నప్పుడు నిద్రలో వినుంటుంది. నిద్రలోనే చెప్తోంది. ఇప్పుడు ఈ మర్డర్స్ ఇన్నేళ్ళకి బయటపడ్డామనుకున్న రహస్యం ఇదే. చాలా లేట్ అయింది. నేను వెయిట్ చేయాలా? లేదు, ఇక నువ్వు వెళ్ళిపో. గవర్నమెంట్ ఆఫీసులో లాగే ఇక్కడ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లీవ్ దొరుకుతుందిగా. ఈ పిచ్చి జోకులు వేసినందుకు మీ కోర్టులో శిక్షలేం లేవా? ఏంటి మ్యాటర్? అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం, ఫోన్ ఆన్సర్ చేయకపోవడం. నితిన్ బాగా డల్ అయ్యాడు. ఏంటో అంత పెద్ద ఇంటర్నేషనల్ ప్రాబ్లం. నితిన్ కా కథలు తెలుస్తోంది నీ ద్వారానే షర్మిల. ఏంటి ఏంటి జాను అన్నది? షర్మి, నువ్వే నిద్రపోతూ నితిన్ కా కథలు చెప్తున్నావు. షర్మి, ఇందా తీసుకో. నితిన్ ఈవినింగ్ స్కూల్ నుంచి షాల్ని పిక్ చేసుకుంటుంది.
నాలో ఏదైనా తేడా ఉందా? చాలా రోజుల నుంచి ఈ క్వశ్చన్ అడుగుతుంది నేను. ముందా చూస్తావు. ఇది అది ఒకటి కాదు. నా కొడుకుని చూడు, నీకు తెలియకుండానే నీ చిన్నప్పుడు ఈ కథలన్నీ ఎవరి ద్వారానో వినుంటావు. అవి నీ బ్రెయిన్లో ఏ మూలో ఉండిపోయాయి. అంతకంటే ఏం లేదు. అంతకంటే ఏ లేదా? ఊరికే కవరింగ్ డైలాగ్స్ చెప్పొద్దు జాన్. solve as many cases as possible before summer holidays. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేజిస్ట్రేట్ కి కేసెస్ అలాట్ చేయండి. విదిన్ 2 days ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకే సార్. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్న విషయం నన్ను ఫాలో చేసే ఇన్ఫార్మర్కి తెలిసే ఛాన్స్ ఉంది. అందుకే నువ్వు రే అసలు మ్యాటర్ ఏంట్రా? షర్మిల గురించి. నాకు చనిపోయిన షర్మిల వాళ్ళ అమ్మ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ కావాలి. నీకెన్నిసార్లు చెప్పాలి జాన్? అమ్మ ఒక ఆర్డినరీ గవర్నమెంట్ ఎంప్లాయీ, వాటర్ అథారిటీలో క్లర్క్. ఆవిడెలా మర్డర్ స్టోరీస్ చెప్పగలదు? నాన్న నాకు 2 ఏళ్ళు కూడా రాకముందు చనిపోయారు. ఆయనది కూడా గుమాస్తా పని ఎల్ఐసిలో. మళ్ళీ మళ్ళీ పోలీస్ లాగా అవే క్వశ్చన్స్ వేసినంత మాత్రాన ఏవైనా మారుద్దా? అసలు దీని రూట్ ఎక్కడుందో తెలుసుకోవాలి. అందుకే నేను వేరే ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. నిజం, నా మెమరీలో ఎవరూ లేరు. ఆ కథలు కూడా నీ మెమరీలో లేవు కదా. హలో, ఇంక ఇది క్లోజ్ అయినట్టేగా బేబీ? ఇది క్లోజింగో స్టార్టింగో తెలియట్లేదు. First you draw the margins and then this text has to go up. Okay. And then only you will have... Excuse me. ఓకే మ్యామ్. Hello. మనం ఒక చోటుకు వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు రాగలవుగా? ఎక్కడికి? లొకేషన్ డీటెయిల్స్ వాట్సాప్ చేశాను. త్వరగా వచ్చాయి. ఓకే.
కాపీ అయితే సరే, పుస్తకం అయితే టేబుల్ మీద పెట్టేళ్ళండి. రేపు సాయంత్రానికి ఇస్తాను. మిషన్ కొత్తది, దానంత స్పీడ్గా పనిచేయలేదు. విశ్వనాథం, దాన్ని గుర్తుపట్టగలరా? షర్మిల. రాధామణికి అమ్మతో పాటు ఆఫీస్లో పనిచేయడం మాత్రమే కాదు, ఆయన మాకు సాయం చేయడంలో ముందుండేవారు. అమ్మ చనిపోయినప్పుడు రిలేటివ్స్ కంటే కూడా ఆయనే దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. బట్ పోను పోను దూరం అయ్యాం. నేను పెద్దయిన తర్వాత నాకు అనిపించేది అమ్మ ఆయన ఇష్టపడుంటారని. బేబీ స్పృహలోకి వచ్చారు. నీ కొడుక రాధమ్మ తొట్లోంచి ఊడిపడ్డట్టున్నాడు. ఇలా